నమస్తే, వెల్కమ్ టు టీసాట్. ఈ ఎపిసోడ్లో మనము ఎస్ఐ మెయిన్స్లోని ఇంగ్లీష్ పేపర్ పార్ట్ బి డిస్క్రిప్టివ్ పేపర్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్లో ఈ టాపిక్లోని ప్రిసీ రైటింగ్ గురించి డిస్కస్ చేశాము. ఐ హోప్ యూ రిమెంబర్, ఐ హోప్ యు ఆర్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే రైటింగ్ స్కిల్ అండ్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ ఓరియంటెడ్. ఇది మా ఎఫర్ట్స్ అన్నీ కూడా ఒక 20% అనుకోవచ్చు. యాజ్ హెన్రీ ఫోర్డ్ సేస్, లైఫ్ ఈజ్ అ 20% ఇన్స్పిరేషన్ అండ్ 80% పర్స్పిరేషన్ అంటాడు హెన్రీ ఫోర్డ్. సో అట్లనే మా ఈ ప్రయత్నాలన్నీ 20%ఏ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. రిమైనింగ్ 80% ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దట్ మీన్స్ యూ నీడ్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ దిస్ మెథడ్ టెల్స్ యూ. ప్రాక్టీస్, రివైజ్, get it corrected and all. So I hope you started making prissy. Now we are going to discuss the importance of, significance of and the methods of writing an essay. Essay anedi prati competitive exam lo wherein your job is to work extensively, qualitatively, అది important. సో మీరు ఒక్కసారి అనుకుంటే ఎస్సే అనేది మనం స్కూల్ లెవెల్లో రాస్తూనే ఉన్నాం, ఇంటర్మీడియట్లో రాసాం, గ్రాడ్యుయేషన్లో రాసాం. బట్ ఎట్ ద టైమ్ ఆర్ ఫోకస్ వాజ్ ఓన్లీ టు గెట్ ద మార్క్స్ అండ్ పాస్ ద కోర్స్. కానీ ఇక్కడ వీఆర్ గోయింగ్ టు రైట్ దిస్ ఎగ్జామ్ బై కంపీటింగ్ విత్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫిల్టరేషన్ ప్రాసెస్. నాకు నాలెడ్జ్ ఉంది అది వేరే, ఇక్కడ లక్షల మందిలో మనము టాప్లో ఉండాలి. రైట్, ఐ రిపీట్, చాలామంది అంటారు నాకు ఇంగ్లీష్ వచ్చు, నాలెడ్జ్ ఉంది, అది వేరే. కానీ ఎగ్జామ్లోని టైంలో, ఇచ్చిన టైంలో, ఇన్ గివెన్ టైమ్ ఫ్రేమ్, వీ నీడ్ టు పర్ఫార్మ్ వెల్, డూ వెల్, రైట్ వెల్, ప్రెజెంట్ వెల్. సో ఒక్కసారి మీరు గుర్తు కూడా తెచ్చుకోవచ్చు. ఎట్ ఎస్ఎస్సి లెవెల్, ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్, ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, you have written actually essays. So essay మీకు తెలుసు, కొత్తగా ఏం లేదు, కానీ ఓన్లీ ఇట్ నీడ్స్ అ ప్రాక్టీస్. సో ఐ వుడ్ జస్ట్ గెట్ బ్యాక్ టు ఇట్. ఎస్సేలో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్. ఈవెన్ వీ హ్యావ్ అ పారాగ్రాఫ్ రైటింగ్ ఇన్ అవర్ పార్ట్ బి డిస్క్రిప్టివ్ పేపర్. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ప్రిసీ రైటింగ్ ఉంది డిస్క్రిప్టివ్లో, పారాగ్రాఫ్ రైటింగ్ ఉంది, ఎస్సే రైటింగ్ ఉంది, అండ్ రిపోర్ట్ రైటింగ్ ఉంది, అండ్ ట్రాన్స్లేషన్ ఉంది, అండ్ లెటర్ రైటింగ్ ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బేసిక్ థింగ్స్. మనం ఒక ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటాయి, కంగారు పడాల్సిన పని లేదు, కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. సో పారాగ్రాఫ్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ రైటింగ్. అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అ పారాగ్రాఫ్? బిఫోర్ కమింగ్ టు ఎస్సే, ఐ వాంట్ టు జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ పారాగ్రాఫ్ రైటింగ్. What is the importance of paragraph writing? Ante, when you start writing your first line, that మనం ఏమంటామంటే paragraph writing లో టాపిక్ సెంటెన్స్ అంటాం, అండ్ క్లోజింగ్ లైన్, క్లోజింగ్ సెంటెన్స్, ఓకే, ఆర్ కన్క్లూడింగ్ సెంటెన్స్. ఈ రెండు మన టాపిక్కి సంబంధించి ఉండాలి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఓకే, టాకింగ్ అబౌట్ ద లేటెస్ట్ ఈవెంట్స్, యాబ్ ఒలింపిక్స్ అని ఒకటి మొన్న చదివే మాట. యాబ్ ఒలింపిక్స్ అంటే చాలామందికి తెలీదు. సో రైట్ ఎ పారాగ్రాఫ్ అబౌట్ యాబ్ ఒలింపిక్స్ అంటే ఒలింపిక్స్ ఫర్ ఎ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, అంటే వికలాంగులైన వాళ్ళ కోసం స్పెషల్గా కండక్ట్ చేసే ఒలింపిక్స్. అందులో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. దాని మీద రాయమన్నారు అనుకోండి, మీ ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ ఈ పారాగ్రాఫ్లో ఏముంటుంది? యూ విల్ బి డిఫైనింగ్ యాబ్ ఒలింపిక్స్, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ యాబ్ ఒలింపిక్స్ ఈజ్ అని. మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ ఈజ్ మెంట్ ఫర్ అండ్ కండక్టెడ్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది ఓల్డ్ వర్డ్, మారుతూ ఉన్నాయి వర్డ్స్. అంటే పీపుల్ స్టార్టెడ్ కంప్లైనింగ్, పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అగెయిన్స్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకే ఇప్పుడు ఈ వికలాంగులకు వేరే దివ్యాంగులు అనే వర్డ్ వచ్చింది తెలుగులో, అయితే ఇంగ్లీష్లో అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ వచ్చింది, స్పెషల్ పీపుల్ అని వచ్చింది. అట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈజ్ యాబ్ ఒలింపిక్స్ అయిన తర్వాత explanation, 3-4 sentences or 5-6 sentences you will write. Then you will give some examples, you will talk about it, and last concluding line lo meer antaru, so we have discussed what ab Olympics is.
సో పారాగ్రాఫ్ రైటింగ్ సింపుల్ యాక్టివిటీయే, తెలిసిన యాక్టివిటీయే, కాకపోతే యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్, దాని కోహరెన్స్ ఉండాలి, యూనిటీ ఉండాలి. యూనిటీ అంటే ద హోల్ పారాగ్రాఫ్ షుడ్ టాక్ అబౌట్ ద వన్ థీమ్, ఠీక్ హై. అండ్ దెన్ కోహరెన్స్, ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ బి లింక్డ్. ఇవి సింపుల్ ఫీచర్స్. ఇప్పుడు మీకు గుర్తొస్తుండొచ్చు నేను ఇది మాట్లాడుతూ ఉంటే, ఎస్ సార్ వీ రిమెంబర్ వీ డిస్కస్ దిస్ ఇన్ ఎస్ఎస్సి లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఆల్ వీ హ్యావ్ రిటర్న్ అని మీరు అంటారు. ఎస్, యాజ్ స్వామి వివేకానంద సేస్, ఎడ్యుకేషన్ ఈజ్ ద నాలెడ్జ్ అండ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఆల్రెడీ ఉన్న మన జ్ఞానాన్ని మనం చదువుతున్న కొద్దీ మళ్ళీ పెంపొందించుకుంటాం. సో మీకు ఆల్రెడీ ఉంది ఇది. కాకపోతే ఈ ఎస్ఐ ఎగ్జామ్కి ఎట్లా ఉంది సిలబస్, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎంత టైం ఉంది, ఈ టైం ఫ్రేమ్లో మీరు దాన్ని ఫిక్స్ చేయాలి, అంతే. మీకు ఆల్రెడీ వచ్చిందే ఇది. ఐ హోప్ నవ్ యు ఆర్ లిటిల్ రిలాక్స్డ్. సో పారాగ్రాఫ్ అయితే మీకు అర్థమైంది కదా. సో ఈవెన్ మై సజెషన్ ఈజ్ ప్లీజ్ టేక్ సమ్ కామన్ టాపిక్స్ అండ్ ప్రాక్టీస్ రైటింగ్ పారాగ్రాఫ్స్ అండ్ యూ రీచెక్ ఇట్ and you get it checked by any expert in your area. Okay, now with that basic foundation, let us move on to an essay. Essay is a bigger unit of writing, very important unit of writing, which will have number of paragraphs in it. So paragraph we have discussed. So essay, the first paragraph will be introductory paragraph and the last paragraph will be the concluding paragraph. For example, I can say the first is this and the description and explanation, maybe examples or whatever, and furthermore if I have any other extra information, another paragraph and my conclusion here. So my introductory and my concluding paragraph, these two paragraphs must have common point. Okay, ante me way of thinking, మీ వే ఆఫ్ కాన్సన్ట్రేషన్, మీ వే ఆఫ్ ఫోకసింగ్ విల్ బి టెస్టెడ్ హియర్. ఆర్ యూ గెటింగ్ మీ? ఓకే, సో ఈ నంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అనేది యూ విల్ డిసైడ్. నా సజెషన్ ఏంటి ఎస్ఏలో అంటే, మై పాయింట్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ గివ్ ఏ సబ్ హెడింగ్ టు ఎవ్రీథింగ్. ఇంట్రడక్షన్కి ఇంట్రడక్షన్ సబ్ హెడింగ్ పెట్టి అండర్లైన్, సెకండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకటి అండర్లైన్, డిస్క్రిప్షన్ అంటే ఒకటి రాసి అండర్లైన్, ఫర్దర్ ఎగ్జాంపుల్స్ అంటే అండర్లైన్ చేస్తే ఏమవుతుంది, ద పర్సన్ హూవర్ ఈజ్ రీడింగ్ విల్ హ్యావ్ అ క్లారిటీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఐ హవ్ బీన్ టెల్లింగ్ ఇన్ మై ప్రీవియస్ ఎపిసోడ్స్ ఆల్సో యాజ్ అ టీచర్ ఇన్ ద యూనివర్సిటీ అండ్ వర్క్ అండ్ యాజ్ అన్ ఎగ్జామినర్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్. చాలామంది ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ పారాగ్రాఫ్ చేయరండి. ఏదో రాసేస్తారు, ఐడియాస్ ఆర్ గుడ్, బట్ యూ నీడ్ టు ఆర్గనైజ్ దెమ్ ఇన్ టు different size paragraphs, and it would be better if you give subheadings also. Because please think about the examiner. Examiner is also a human being. Don't blame the examiner. If your presentation is good, clear, organized, structurally managed, then I think the examiner will definitely read it with more enthusiasm, and he or she might give some extra marks also depending on your presentation. Never have that negative attitude towards the examiner, please. Have an optimistic view about the examiner because he is also a human being like us. So, I hope you understood the basic structure. Introduction ki subheading, వీటన్నిటికి subheadings పెట్టి నీట్గా రాయడం. And I would also suggest that if give a margin to your answer book. If they have given, no problem, otherwise your first job is to draw margins on four sides. Okay, so here you can write section or question number and all, and if your answer is over here, you draw a line, mention section and mention question number. It would be always better if you write one line about the question. Suppose oka question వచ్చింది అనుకుందాం, discuss the కల్చరల్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ అని ఒకటి క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. సో మీరు అదంతా రాకపోయినా క్వశ్చన్ నెంబర్ 1 ఎస్ఏ ఆన్ కల్చరల్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ అని రాస్తే ఎగ్జామినర్ టైం సేవ్ అవుతుంది. ఎగ్జామినర్కి టైం సేవ్ అవుతే థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. నాకు టైం తక్కువ అవుతున్న కొద్దీ నాకు ప్రెషర్ ఉంటే ఐ మైట్ నాట్ డూ జస్టిస్ టు యువర్ ఆన్సర్.
So please keep that point in mind. Even in earlier episodes, I have told you that keep a timer with you. If you have 2 hours 15 minutes time for this descriptive paper, 6 questions అనుకుంటే క్యాల్కులేట్ చేసుకోండి ముందే. పోతే పోయింది 5 నిమిషాలు 10 నిమిషాలు. Read the question paper thoroughly and then plan which answer you want to start first. Because sometimes 5th question may be your favorite answer question. So you better start with that. The best choice is write in order 1, 2, 3, 4, 5, 6 most importantly. Otherwise start with your question that you are very much comfortable with. ఎందుకంటే అది రాసినప్పుడు ఎగ్జామినర్కి మీ సత్తా ఏంటో తెలుస్తుంది, మీ స్కిల్ ఏంటో తెలుస్తుంది, మీ ప్రతాపం ఏంటో తెలుస్తుంది. ఓకే, అది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో యువర్ ఫస్ట్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ యువర్ ఎగ్జామినర్. కాబట్టి జస్ట్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. అండ్ close the answer. Now let us come back to essay writing. I hope these ideas, though you know, will help you. Right. Number 1, you need to write all the sentences complete in essay writing. Number 1. And like write, don't, all these things, intentional fragments and whatever, you don't use short. All complete forms. Formal antam. Essay is a formal writing. No shortcuts, no short forms please. ఎందుకంటే మీకు తెలుసుండొచ్చు ఆ షార్ట్ ఫామ్ ఆర్ అబ్రివియేషన్. there is no guarantee that the examiner knows or the examiner wants to know whether you know about it. ఆయనకు తెలుసుండొచ్చు కదా అంటే that's immaterial. Whether I know the answer or no. It is your job to mention everything clearly and completely. Please keep this point in mind. I have been telling you in every episode, please listen to our episodes with a clear focus. If you are a good listener, you are going to be a good presenter also. చాలా మంది జాగ్రత్తగా వినరు, వినకుండా వేరే బ్లేమ్ చేయడమా క్రిటిసైజ్ చేయడమా చేస్తారు. వినడంలో కంప్లీట్గా వినాలి. ఎట్ ద సేమ్ టైమ్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ దట్ పర్సన్ హ్యాస్ బీన్ సేయింగ్ దట్. సో దెన్ యూ విల్ నెవర్ హ్యావ్ అ నెగటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీ వన్. You will never criticize people. Take time to understand. So please listen carefully whatever we are saying here. Second point in essay writing is write in third person. Talk about the subject of the essay. Don't personalize with first person. I ledakada. No I. Just okay, third person perspective. I, me, mine, ivanni, you are not supposed to use, right? Very important. Third point is don't talk to the reader with second person pronouns such as you, your and all. You are not addressing, you should not address. Just problem discuss cheyali, just matter discuss cheyali. Then another point is do not abbreviate. Yeah, I already told you not to use short forms or abbreviations or shortcuts and all. Okay, US and రాయడానికి లేదు. US ఆ ఫుల్ ఫామ్ ఏంటిది? USA. అందులో మళ్ళీ U.S.A ఉండాలి. మనం ఏమంటాం షార్ట్ కట్లో ఎక్కడ మారితే మా అమ్మాయి యూఎస్లో ఉంది అంటాం. అది అర్థమవుతుంది కదా అంటారు. ఇన్ఫార్మల్ సిచ్యువేషన్లో అర్థమవుతుంది. బట్ వెన్ యు ఆర్ రైటింగ్ యూ హ్యావ్ టు మెన్షన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. యూఎస్ఏ విత్ ఫుల్ స్టాప్స్ లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఎస్ఆర్ కూడా ఉంది. మరి యుఎస్ అంటే అమెరికా ఎందుకు అనుకోవాలి? సో దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ అంబిగ్విటీ, కన్ఫ్యూజన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు మెన్షన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ, కంప్లీట్లీ. ప్లీజ్ మీరు రాస్తున్నప్పుడు మీరు కూడా చెక్ చేసుకోవాలి, ఈజ్ ఇట్ గివింగ్ ఎ క్లారిటీ అని. అండ్ దెన్ అనదర్ పాయింట్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ డు నాట్ యూజ్ స్లాంగ్. స్లాంగ్ అంటే మన లోకల్గా వాడే భాష. కిడ్స్ బదులు చిల్డ్రన్, ద ఫార్మల్ వర్డ్స్ వాడదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అట్లా. సో చాలా ఎగ్జామ్లో చూస్తాను నేను, గైజ్ అని వాడతారు. ఓకే, ఈ మొబైల్ ఫోన్ లాంగ్వేజ్, ఇంటర్నెట్ లాంగ్వేజ్. ఫర్ అంటే దే యూజ్ దిస్ నంబర్ ఫర్ అని, అది ఫర్ అంటే వాళ్ళు. చాలా ఉన్నాయి అట్లాంటివి, మీకు తెలుసు. బికాజ్ యు ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ మొబైల్ ఫోన్, లాట్ ఆఫ్ ఇంటర్నెట్, లాట్ ఆఫ్ ఫేస్బుక్, లాట్ ఆఫ్ ట్విట్టర్, లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. యు ఆర్ ఎక్స్పోజ్ టు ద ఇన్ఫార్మల్ లాంగ్వేజ్
But when you are writing a formal writing like essay and paragraph in the examinations, competitive examinations, please be careful with such writing. You have to use a formal. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ ఫార్మల్ రాసి చాలా కాలమైంది అందుకని ఇప్పుడు మర్చిపోయామని. మరి ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు. స్పేర్ సమ్ టైమ్ టు ప్రాక్టీస్ దాట్. రెఫర్ సమ్ బుక్స్. అండ్ నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈజ్ షార్ట్ ఫార్మ్స్, కాంట్రాక్షన్స్, డోంట్, డజంట్ ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి. డు నాట్, డస్ నాట్ అవన్నీ వాడాలండి ఫార్మల్లో. ఐ హోప్ యూ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇవన్నీ మీకు కొన్ని తెలిసినవే, కొన్ని కొత్తగా కావచ్చు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎందుకంటే ఒకసారి ఐడియా వచ్చినప్పుడు రాస్తూ ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ పాయింట్, ఇప్పుడు మీ ఎస్సేకి 15 minutes ఆర్ 20 minutes టైం పెట్టుకున్నారు ఫిక్స్ అనుకుంది, 5 minutes మీరు రీచెక్ కోసం పెట్టాలండి. 15 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే చదివి ఎక్కడేమైనా కరెక్షన్స్ ఉంటే చూడాలి. చాలా కరెక్షన్స్ ఉంటే దాన్ని రీరైట్ చేయడం మంచిది. 1 or 2 ఉంటే అక్కడే కరెక్షన్ చేసుకుంటే బెటర్. ఆ కరెక్షన్ కూడా అగ్లీగా ఉండొద్దు, ఆక్వర్డ్గా ఉండొద్దు, ఇబ్బందికరంగా ఉండకూడదు ఎగ్జామినర్కి. ఇట్ షుడ్ బి క్లీన్, ఇట్ షుడ్ బి నీట్. ఇప్పుడు నేను కూడా గజిబిజిగా రాసి మీకు ఇవాల్యుయేట్ చేయమంటే మీకు కూడా కోపం వస్తుంది. మీరే అంటారు ఈ గజిబిజిని ఎట్లా చదువుతారు సార్ అని. సో ప్లీజ్ థింక్ ఆఫ్ దాట్. నెక్స్ట్ పాయింట్ ఈస్ డు నాట్ యూజ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. బీ డైరెక్ట్ అండ్ ప్రిసైజ్ ఇన్ ఎస్సే రైటింగ్. ఎస్సేస్ డు నాట్ యూజ్ పోయటిక్ డివైసెస్ ఆర్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. సాధ్యమైనంత వరకు సింపుల్ లాంగ్వేజ్ వాడమంటున్నారండి. ఇడియమాటిక్ ఇంగ్లీష్ ఇక్కడ హైలీ ఫార్మల్ లాంగ్వేజ్, అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ హియర్ ఈ స్కూల్ లెవెల్ రైటింగ్ కాబట్టి అంత హై వొకాబులరీ అవసరం లే. సింపుల్ ఈజ్ బెటర్ అంటున్నాడు. ఓకే, ఒక ఈడియం ఎగ్జాంపుల్ ఇక్కడ మేము యాడ్ చేసాం. హీ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని. ఇన్స్టెడ్ సే హీ షేర్డ్ ఎ సీక్రెట్. హూ విల్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇది ఈడియం. అది అందరికీ అర్థం కావాలని, అందరికీ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ రావాలని లేదు కదా. ఓన్లీ హైలీ లర్న్డ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జ్డ్ పీపుల్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఈడియమ్స్. అందరికీ రాదు. అందుకని ట్రై టు మెన్షన్ ఎవ్రీథింగ్ ఇన్ అ సింప్లర్ లాంగ్వేజ్ ప్లీజ్. ద ఐడియా ఈజ్ ద అదర్ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ఈజీలీ. నెక్స్ట్ పాయింట్ ఈస్ డు నాట్ ఓవర్ యూజ్ ద సేమ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకి ఎగ్జామ్లో పార్ట్ ఏలో ఉంది కదా, సినానిమ్స్, యాంటానిమ్స్ అన్నాడు. వొకాబులరీలో 1 word సబ్స్టిట్యూట్స్ అన్నాడు, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు, సిమిలీస్ అన్నాడు, చాలా వర్డ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సినానిమ్స్ ఓన్లీ 1 mark కోసము, 1/2 mark కోసం చదివితే అంతేనా సార్ అని కాదు. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ లెర్నింగ్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అనదర్ క్వశ్చన్ ఆల్సో. ఏది సెపరేట్ కాదు. ఐ హ్యావ్ బీన్ సేయింగ్ దిస్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. నథింగ్ ఈజ్ సెపరబుల్ హియర్. యూ కెనాట్ సెపరేట్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్. అయ్యో ఇది చదివితే 1 mark వచ్చింది కాదు. అది మీకు ఎస్సేలో పనికి రావచ్చు, పారాగ్రాఫ్లో రావచ్చు, లెటర్లో రావచ్చు, ప్రిసీలో రావచ్చు, రిపోర్ట్స్లో రావచ్చు. ఇదంతా మీరు ఆ రిసోర్సెస్ని వాడే స్కిల్ మీద ఉంటుంది. రైట్. సో వెరైటీ ఉండడం కోసం సినానిమ్స్, యాంటానిమ్స్ కొద్దిగా రెఫర్ చేస్తే మీరు వెరైటీ వాడితే మంచిది. ఒకసారి రాసిన తర్వాత ఈ వర్డ్ కామన్ వచ్చింది, ఇంకొక వర్డ్ వాడొచ్చా? రైట్. అది ఎప్పుడు మీరు చేయగలరు? when you learn vocabulary daily, when you upgrade your vocabulary daily, when you polish your vocabulary daily. Carry, I have been saying, right, carry a pocket dictionary wherever you go. Even if you get 5 minutes break, you can refer 1 or 2 words and learn. Use it. Your colleagues and friends will be surprised and they'll become your followers. They'll ask you, how do you know all this, Ani? Right. So avoid overuse antunnadu ee point lo. Anything. Now let us have a look at a few samples that I have collected. And before I continue, let me tell you, the other day I read one article that one sub-inspector was in charge when some student organizations were protesting near Pragati Bhavan. So they arrested those students and they were taking them to the Banjara Hills police station. But when they were traveling, suddenly the vehicle had hit the divider and there was a danger actually. I don't know the number exactly, 15 or 20 students might have been there in the vehicle, van. But suddenly the sub-inspector jumped from his place and went to the driver's seat and he observed the driver was in a unconscious state. మరి ఆయనకు హై బీపీ వచ్చిందా, హై షుగర్ వచ్చిందా, ఏమైందో పడిపోయాడు.
and immediately he opened the door and he just controlled the vehicle, and his constable, Mr. Sai, I remember, also helped. All of them saved 15 members, students' lives. I really appreciate the inspector from this platform. Hats off to him and his team. It just generally happens such things in a movie, but in real life we should appreciate his spontaneity. అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యాడు. సో దట్ షోస్ యూ హ్యావ్ టు బి రిలాక్స్డ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్ వెన్ యూ జాయిన్ ద సర్వీస్. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. లేజీ ఉండడానికి లేదు. సో టుమారో ఐ హోప్ after joining the service you will also do such wonderful job in protecting the lives of the people that you are working for. Now with that inspiration, let us move on to one sample example. Okay, essay in economic development అంటుంది. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ని పేజెస్ ఎన్ని పారాలో ఉందో చూద్దాం. ఇక్కడ 1 ఉంది, అండ్ దెన్ 2, అండ్ దెన్ 3. 3. So it is spread into 3 slides here. 3లో ఫస్ట్ స్లైడ్లో you have a little lengthy para. Let us quickly look at it. You can also read it. ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ ఎస్సే రైటింగ్ కోసమే అబ్జర్వ్ చేయడానికి లేదు. ఓకే, బై రీడింగ్ ఏ ఎస్సే, ఫర్ ప్రిపేరింగ్ టు రైట్ అన్ ఎస్సే, if you can read line by line with more patience and care, you can learn the spellings, you can learn the grammar, you can learn vocabulary, you can learn the sentence structure, you can learn linkers, you can learn many things just by reading an article in about 15 minutes daily. ఒక 10-15 నిమిషాల్లో ఒక ఇంగ్లీష్లో ఒక్క ఎస్సే చదివితే మీకు ఇన్ని రావచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవచ్చు అని నేర్చుకోవచ్చు. ఒక శాంపుల్ ఇక్కడ నేను చెప్తాను, జస్ట్ బికాజ్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ద డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టికల్స్ ఫేస్డ్ బై ద పూరర్ నేషన్స్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ అండ్ ద పాత్ టు డెవలప్మెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డైవర్స్. సో ఈ చదవడంతో చూడండి, ఇఫ్ యూ జస్ట్ రీడ్, యూ విల్ ఆల్సో స్పీక్ ఆర్ రైట్ ద వే అదర్స్ హ్యావ్ రిటన్. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి, గ్లోబల్ ఎకానమీ ఎస్ఏఆర్ టైప్ క్వశ్చన్ ఏంటిది, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి రాయమన్నాడు. సో ఆల్రెడీ గ్లోబల్ ఎకానమీ కూడా స్టార్ట్ చేస్తాడు ఈయన. అండ్ ఇట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ థీసిస్, ఇట్స్ ఎ థీసిస్ శాంపుల్ టు అడ్రస్ సమ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. సో ఇచ్చిన టాపిక్ గురించి రాయాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆయన క్వశ్చన్స్ అన్నాడు. ఓకే, సో యూ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ పాయింట్ లైక్ దిస్. ఓకే, అండ్ దెన్ అండ్ ఆల్సో ఇది ఎకనామిక్ కాబట్టి మ్యాక్రో ఆర్ మైక్రో అనే వర్డ్స్ ఎకనామిక్స్ సంబంధించింది. మేబీ ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ బిఏ ఎకనామిక్స్ ఆర్ ఎంఓ ఎకనామిక్స్ యూ విల్ నో దిస్, అదర్స్ మే నాట్ నో. సో ఆ టెక్నికల్ టర్మ్స్, ఆ జార్గాన్ కూడా వాడాలి. అది ఎప్పుడు వస్తుంది, ఇఫ్ యూ రీడ్ డిఫరెంట్ ఎడిటోరియల్స్. ఐ హ్యావ్ బీన్ సేయింగ్ ఇన్ ఆల్ ద ఎపిసోడ్స్ దాట్ యూ మస్ట్ రీడ్ ఎడిటోరియల్స్ ఫ్రమ్ టాప్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజీన్స్. ఒక క్వాలిటీ రీడింగ్ విల్ మేక్ యూ ఎ క్వాలిటీ రైటర్. మనం జనరల్గా అప్రిషియేట్ చేస్తుంటాం అందరినీ, ఆయన ఇంగ్లీష్ బాగుంది, ఆయన బాగా మాట్లాడతాడు, బాగా రాస్తాడని. బట్ యూ డోంట్ సీ ద హార్డ్ వర్క్ ఆర్ ద ప్రాక్టీస్ దట్ పర్సన్ పుట్స్ ఇన్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆర్ యూ హ్యావ్ టు ఆస్క్ how they have improved their language skills. They can be developed, right? Now let us quickly move on. ఇక్కడ ఇది మాట్లాడాడు అండ్ ఛాలెంజెస్ అన్నాడు. హౌ, ఇంకొక పాయింట్ అండి మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఎస్ఏ రాయడానికి మైండ్ మ్యాపింగ్ అంటారు. మైండ్ మ్యాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో ఒక టాపిక్, యూ డ్రా సమ్ లైన్స్. ఓకే, అండ్ ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి, ఇక్కడ డెఫినిషన్. సెకండ్ పాయింట్ ఏం రాయాలి, ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్స్, మెరిట్స్, డిమెరిట్స్ అండ్ కన్క్లూషన్. నంబరింగ్ చేసుకోండి. దెన్ దిస్ విల్ హెల్ప్ యూ. మైండ్ మ్యాపింగ్ అంటారు. మేబీ ఇఫ్ పాసిబుల్ ఇన్ అనదర్ సెషన్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ మెథడ్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్. ఫస్ట్ టెక్నిక్ ఏమో బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. అంటే ఫస్ట్ యూ రైట్ డౌన్ ద వర్డ్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్ రఫ్లీ.
ఒక రఫ్లో రాసుకుంటారు. దెన్ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనుకుని వాటిని మళ్ళీ మీరు ఇక్కడ నీట్గా పారాగ్రాఫ్ రాస్తారు, పారాగ్రాఫ్ ఆర్ ఎస్సే రాస్తారు. సెకండ్ ఈజ్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్. దీస్ ఆర్ ద 2 టెక్నిక్స్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఒక రఫ్ వర్క్ చేయాలి మనం. అంత వీఆర్ నాట్ దట్ పర్ఫెక్ట్ టు డైరెక్ట్లీ రైట్ ద ఆన్సర్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. చూద్దాం నెక్స్ట్ ఎట్లా డెవలప్ చేయాలి. ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ కూడా పెట్టాడండి ఆయన. ఐ హవ్ బీన్ టెలింగ్ యూ ఇట్ వుడ్ బి బెటర్ ఐడియా టు అండర్లైన్ ద సబ్ హెడ్డింగ్స్. ఫస్ట్ చాప్టర్ అన్న సెకండ్ చాప్టర్ అన్నాడు. సో డెఫినెట్లీ ఫస్ట్లో హీ విల్ డిస్కస్ సంథింగ్ ఎకనామిక్ వోలటైలిటీ అవన్నీ డిస్కస్ చేయాలి. సెకండ్ చాప్టర్లో క్విక్లీ ఒక చూసుకుంటే ఇండస్ట్రియలైజేషన్, ఇంకా కొన్ని పాయింట్స్, పాలసీ డైవర్సిఫికేషన్ ఇట్లా అన్నాడు. సో వాట్ ఎవర్ యూ ప్లాన్డ్ ఫర్ సెకండ్ పారా, థర్డ్ పారా అండ్ ఆల్. థర్డ్ చాప్టర్ సబ్ హెడ్డింగ్ పెట్టాడు. ఓకే, అండ్ ఫోర్త్ చాప్టర్ అన్నాడు. అంటే ఇవన్నీ పారాగ్రాఫ్స్ కింద తీసుకుందాం మనం ఇక్కడ. లెట్ అస్ నాట్ డిస్కస్ దిస్ యాజ్ అ థీసిస్. థర్డ్లో ఏముంది, what you call ఈస్ టాకింగ్ అబౌట్ సమ్ థియరీస్. నెక్స్ట్ పారాలో ఏమన్నాడు, మోడల్ ఆఫ్ చక్రవర్తి అన్నాడు, దాని గురించి డిస్కస్ చేస్తున్నాడు. అండ్ దెన్ దట్స్ ఇట్. అండ్ కన్క్లూజన్ మీరు రాయొచ్చు. ఒక శాంపుల్ తీసుకున్నాను జస్ట్ టు అబ్జర్వ్ హౌ వన్ కెన్ డెవలప్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చిన్న శాంపుల్ తీసుకొని చూద్దాము. ఎస్సే ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఇంట్రడక్షన్ అన్నాడు ఆల్రెడీ. మీరు మళ్ళీ ఐ రిపీట్, ఏ టాపిక్ ఉన్నా కూడా ఫస్ట్ డూ అ మైండ్ మ్యాపింగ్. సెంటర్లో ఆ టాపిక్ రాసి ఆరోస్ ఇట్లా పెట్టి నంబర్ ఇచ్చి 1 2 3 4 5 ఏది ఫస్ట్ పారాలో రావాలి, ఏది సెకండ్ పారాలో రావాలి ముందే అనుకొని అక్కడ కొన్ని వర్డ్స్ రాసుకొని దెన్ యూ చెక్ అండ్ దెన్ రైట్. ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏమన్నాడు చూద్దాం. క్విక్ రివ్యూ ఇస్తే, రీడింగ్ ఇస్తే, ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇట్స్ ఓన్, like every game having some rules of its own. Football has one set of rules and cricket has different set of rules. These rules for the state are called constitutions. Okay, I always say Ramakrishna Math has its own constitution, its own formula anta, because they don't wait for someone. Are you getting me? So atla Constitution of India. Okay, akkada rules, the rules are there annadu ivanni annadu. Let's move on. నెక్స్ట్ పారా ఏమన్నాడు, వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. ఇంకొకటి, హౌ డు యూ ప్లాన్ యువర్ నెక్స్ట్ పారాగ్రాఫ్స్ అంటే ఇట్ షుడ్ బి లైక్ యు ఆర్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా ఆ ఇచ్చిన టాపిక్ మీద మీరు క్వశ్చన్ చేసుకోవాలి. రైట్ అండ్ ఎస్సే అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ నంబర్ 1. దెన్ వాట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ అదే వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ద ఎగ్జామినర్ వాంట్స్ టు నో హౌ మచ్ యూ నో అబౌట్ ఇట్. ఆయనకు తెలిసి ఉండొచ్చు కదా నేను ఎందుకు రాయాలి అంటే కాదు. దే వాంట్ టు నో హౌ మచ్ యూ నో, వాట్ యూ నో, రైట్. ఇక్కడ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ బాడీ, రూల్స్ గవర్నింగ్ ద అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా ఒకటి మనకు జరుగుతుంది ఇప్పుడు. ద స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నర్స్ మీద ఇష్యూ జరుగుతూ ఉంది. అండ్ ద గవర్నమెంట్స్ ఆర్ గోయింగ్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఈస్ రిక్వెస్టింగ్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఆర్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో వన్ పర్సన్ కెనాట్ ఇంటర్వీన్. ఉండొచ్చు, ఎవరి పర్మిటేషన్స్ వాళ్ళకే ఉంటాయి. సుప్రీం కోర్ట్ సెడ్ వీ కెనాట్ ఇంటర్వీన్. ఈవెన్ ద గవర్నర్స్ ఆఫీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్మాలిటీస్, రైట్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అనేది అందరికీ తెలియాలి. అసలు ఎవరి బౌండరీస్ ఏంటి, ఎవరి పర్మిటేషన్స్, లిమిటేషన్స్ ఏంటివి అని తెలుస్తుంది. సో ఇక్కడ హీ విల్ డిస్కస్ దాట్. మీరు కూడా అట్లా కొద్దిగా చేయాలి. ఓకే. నెక్స్ట్ థర్డ్ పారాలో ఏమంటున్నాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చాడు మెల్లిగా. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ రైట్ అండ్ ఎస్సే అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఇప్పుడు థర్డ్లో వచ్చాడు, డైరెక్ట్గా రాలేదు. సో హీ విల్ రైట్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ దిస్ ఇయర్ 26 January 1950 and what is special articles, 395 articles, 8 schedules, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ యూ ప్రిపేర్ యూ కెన్ రైట్. దిస్ అ శాంపుల్ యాక్చువల్లీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కన్క్లూజన్కి వచ్చేసినాం. ఒక చిన్న ఎస్సే, ఇది మినీ ఎస్సే అనుకుందాం. కన్క్లూజన్ సబ్ హెడింగ్ పెట్టేశాడు. సో అ కాన్స్టిట్యూషన్ నీడ్స్ టు బీ స్టేబుల్, ఇట్ షుడ్ నాట్ బీ ఆల్టర్డ్ టూ ఫ్రీక్వెంట్లీ. ఈ మధ్యన కూడా గొడవ జరిగింది, కాన్స్టిట్యూషన్ని మార్చాలి, ఇది మార్చాలి, అది మార్చాలి అంటే చాలా గొడవ జరిగింది దాని మీద. ఎస్, ఓకే. సో ప్రాబ్లీ నాట్ ఈజీలీ, ఇట్స్ నాట్ ఈజీ టు చేంజ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్, ఆ నాలెడ్జ్ని బట్టి మీరు కన్క్లూజన్ ఇవ్వచ్చు. నవ్ ఐ హోప్ యూ హ్యావ్ గాట్ సమ్ ఐడియా అబౌట్ హౌ టు
write an essay in the SI Mains English descriptive paper, that is part B. What you should do is take up one current affairs topic and start writing and get it checked with an expert who is available in your place. Just practice. It needs practice, practice and practice. Patience, patience and patience. That's it. There is no shortcut for it. The more you write, the more perfect you become. That is what I want to say. Please practice well, and I wish you succeed in your examination.